వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. కడప వైసీపీలో చాలా సమస్యలు శాశ్వతం కాదు అంటూ జగన్ గారు కడప కార్పొరేటర్లతో ఒక చిన్న మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో వాళ్ళకైతే చాలా ధైర్యం కూడా చెప్పడం అయితే జరిగింది. సో భవిష్యత్తు కూడా మనదే అంటూ కొన్ని రకాలుగా మాట్లాడడం అయితే జరిగింది. ఇంతకు అసలు ఏం మాట్లాడారు, అందులో ఏం చెప్పారు అని చెప్పేసి సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ అసలు జగన్ గారు ఏం మాట్లాడారు దీని గురించి? సో కార్పొరేటర్లు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? మరి కడపలో అంతగానో సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు వాళ్ళు కొని తెచ్చుకున్నవి. ఎందుకంటే ఆ జిల్లా ప్రజలందరూ కూడా 10కి 10 నియోజకవర్గాలు ఆయన కట్టబెట్టారు. 2 లోక్సభ నియోజకవర్గాలు కూడా ఆయనే గెలవడం కూడా జరిగింది గతంలో. ఇప్పుడు 2 లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళే గెలిచారు. ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా పులివెందల్లో 1978 నుంచి వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ బాబాయ్ గారు, తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత వీళ్ళ నలుగురు చేతుల్లోనే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం ఉంది. అలాగే కడపలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు గడపలో 7 నియోజకవర్గాలు కోల్పోవటం, అలాగే ఇప్పుడు కడప మేయర్ సంబంధించి 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరటం అతనికి ఊహించని పరిణామం. ఈ సందర్భంగా వాళ్ళతోటి ఇడుపులపాయలో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకు ధైర్యం చెప్పే పనిలో భాగంగా భవిష్యత్తు మనదే, ఇబ్బంది ఏమీ లేదు, మనం మళ్ళీ అధికారంలో మనం రాబోతున్నాం అని చెప్పని ఆయన చెప్పాడు. వాళ్ళకి ధైర్యాన్ని నింపే పని చేపట్టాడు. పార్టీ పరంగా చూసుకున్నా లేకపోతే వాళ్ళ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఇది మంచిదే. ఎందుకంటే పరిస్థితులు ఏంటని అవగాహన రావటం కోసం దాన్ని ఎలా సర్దిద్దుకోవాలని ఆలోచించుకునే వాళ్ళకి రాజకీయంగా గెలుపోవటం అనేది సహజం ఏ రాజకీయ పార్టీకైనా. మళ్ళీ దాన్ని నిలదొక్కోవాలంటే, గెలుపుబాట ప్రయాణించాలి అంటే ఓటమిని జరిగిన లోపాలని తెలుసుకొని ప్రజలకు భరోసాను, పార్టీ శ్రేణులకి ధైర్యాన్ని ఇవ్వాలి అంటే దాని మీద మదనం జరగాలి. అలా జరిగే పరిస్థితులు అయితే ఆ పార్టీకి కనిపించట్లా. ఆ అధినాయకుడు కూడా దానికి సిద్ధం అని చెప్పనైతే నేను అది భావించట్లా. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే పడవ ప్రయాణం ఉంటుంది. నావికుడు చెప్తాడు ఒడ్డును నేను చేరుస్తాను అని చెప్పని, మధ్యలో ఆగిపోయింది, చిల్లులు పడతాయి, నీళ్ళు వస్తూ ఉంటాయి, పక్కన వేరే సుఖంగా వెళ్తూ ఉందనుకోండి దాంట్లోకి వెళ్ళాలనుకుంటారు. ఇందుట్లో వేరే వాళ్ళు ఉంటే కొంతమందిని వాళ్ళు రానివ్వరు. అంటే హాని చేసేవాళ్ళు, సమాజానికి ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉండా కూడా అవతల వాళ్ళు వాళ్ళని రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ ఏం చేస్తారు అన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ జరుగుతుంది ఏందంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా అన్ని జిల్లాల వారు ఏ విధంగా అయితే స్పందించారో కడప జిల్లా వాళ్ళు కూడా అట్లానే స్పందించారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా అంతర్భాగం అనుకున్నారు వాళ్ళు, అది వీళ్ళు గమనించుకోవట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒక అంతర్భాగం, అందరితో పాటు మేము అనే భావన అయితే వాళ్ళు స్పష్టంగా వెలుబుచ్చారు. కాబట్టే రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం వాళ్ళకు లేదు. కాబట్టి నాయకులు జారుకుంటా ఉన్నారు. కార్యకర్తలు ఇంకా ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే కొండంత అండ. కార్యకర్తలు ఇంకా ఈ పార్టీతో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచించుకుంటారంటే మళ్ళీ మనం ఎట్లా కొట్ట అధికారంలోకి మన నాయకుడు వస్తారని వాళ్ళు భావిస్తారు. నాయకుల పరిస్థితి ఏంటంటే అధికారం ఇక్కడ కోల్పోయింది కాబట్టి రేపు ప్రజల్లో మళ్ళీ తిరుగుబాటు ఏదైనా వస్తే అప్పుడు రావచ్చు, అప్పుడు దాకా మనం అధికారాన్ని అనుభవించాలి అంటే మనం అధికార పార్టీకి వెళ్ళాలి అని చెప్పని ఇప్పుడు కూటమికి వెళ్ళి వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. ఇక్కడ కూటమి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇందాక నేను చెప్పింది ఏంటంటే పడవైనా రాజకీయమైనా ఆ పడవలోంచి ఈ పడవలోకి వస్తున్నారు అంటే ఆ పడవలో బొక్కలేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కొంతమంది ప్రజలను తీసుకుని వెళ్తున్నారు. ప్రజల్ని మీరు తీసుకుంటే తప్పులేదు. వాళ్ళని ముంచాలి అనుకున్న వాళ్ళని, నడి సముద్రంలో వాళ్ళని మట్టుబెట్టాలనుకున్న వాళ్ళని మీ దగ్గరకు వస్తే రేపొద్దున మీ పడవకి అలా బొక్కలు పెట్టరా, లేకపోతే మీ పడవ బరువైపోయి దాంట్లో ఇబ్బంది పడదా? ఇది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా సరే అంతిమంగా ఏంటి? అధికారమే. ఇవాళ అధికారమే. సిద్ధాంతాల కోసమో ప్రజల కోసమో పోరాడే పార్టీలు కనుమరుగైపోతూ ఉన్నాయి. అయిపోతా ఉన్నది ఉంది, కనుమరుగైపోయినాయి. అధికారమే పరమావధిగా ముందుకెళ్తూ ఉన్నాయి.
కొన్ని మంచి పనులు తెలుగుదేశం పార్టీ గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది. కాబట్టి వాళ్ళు కింద పడ్డా పైకి లేచారు. అవును. ఎందుకంటే అధికారం మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్రం ఎలా అతలకుతలం అయిపోయింది, ప్రజల జీవన విధానం ఎలా అస్తవ్యస్తం అయిపోయింది వాళ్ళు గమనించారు. కాబట్టి ఆ బాధలు వాళ్ళు అనుభవించారు. కాబట్టి మళ్ళీ ఈ నరక కూపంలో మనం వెళ్ళకూడదు అనే భావంతో వాళ్ళు మార్పు కోరుకున్నారు. మార్పు అనేది వచ్చింది. అవును. ఈ వచ్చిన సందర్భంగా ప్రజలు కోరుకున్న మార్పు ప్రజలకు అందాలి కదా. అవును. అంటే గతంలో ఎలా ఉంది పరిస్థితి, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది పరిస్థితి? గతంలో ఆ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 6 నెలలు దాటింది. ఇప్పుడు కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగట్లేదు. వాళ్ళు అంత వేగవంతంగా లేదు. రెండవది, ప్రజలు కోరుకున్న విధంగా పాలన అయితే సజావుగానే ఉంది. కానీ ప్రజలు కోరుకున్నది ఇంకో అంశం కూడా ఉంది. వాళ్ళని బాధన పెట్టిన వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులు దోచుకున్న వాళ్ళు, వాళ్ళ పొలాలు రాయించుకున్న వాళ్ళు, బలవంతంగా వాళ్ళ మనుషులను చంపిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ్యులైన వ్యక్తుల్ని అదుపులో తీసుకొని వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పి వాళ్ళు బలంగా కోరుకున్నారు. ఇప్పటికీ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. అది వేగవంతంగా జరగట్లేదు. ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇంకా వీళ్ళ కళ్ళ ముందు హాయిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల వాళ్ళే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళదే పెత్తనం ఏంటి, అసలు ఈ ప్రభుత్వం మారిందా లేదా అనుమానం చాలామందికి కొన్ని ప్రాంతాల్లో ఉన్నమాట కూడా వాస్తవమే. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం గమనించేసి ప్రజల యొక్క ఆలోచన విధానంతో పాటుగా ముందుకు తీసుకుని వెళ్తే మీరేం చేసే పని లేదు. గత ప్రభుత్వాన్ని మళ్ళీ దరిదాపుల్లో కూడా తీసుకురారు. 11 స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళు రేపు 1 స్థానానికే పరిమితం చేస్తారేమో. ఆ దిశగా మీరు పయనిస్తే చాలు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పిలిపించి మాట్లాడుకున్నా, వాళ్ళకి ధైర్యం ఏం చెప్పినా, వాళ్ళు నాయకులు అయితే సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పదవులు, వాళ్ళకి కావాల్సిన సంపాదన. అధికార పార్టీలో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అనే భావంతో వస్తున్నారే తప్ప, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీ మీద ప్రేమతోటి వాళ్ళు రావట్లేదు. వాళ్ళు చేసిన అక్రమాలకి అన్యాయాలకి మీరు కాపాడతారని, మళ్ళీ రేపు పొద్దున మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే వీళ్ళ వల్లే రావాలా. కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికే వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారే తప్ప మీ మీద ప్రేమతో కాదు, ప్రజల మీద ప్రేమతో కాదు. ఇది గమనించుకోవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఈ కూటమి ప్రభుత్వంలోకి అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇంకెవరైనా వెళ్ళనున్న అవకాశం ఏమైనా ఉందా? అదే పొరపాటు జరుగుతుందని నేను అంటున్నాను. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. అందరూ దొంగలు ఉంటారని నేను చెప్పను, అందరూ దోపిడీదారులు నేను చెప్పను, అందరూ హంతకులని నేను చెప్పను. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుందని చెప్పని ప్రజలైతే భావిస్తారు. అది లేకుండా చూసుకోండి అని చెప్పని మాత్రమే మనం చెబుతున్నాం. అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంకా కొన్ని పార్టీలో కలిసిపోయారు, ఇప్పుడు ఇంకా కలవడానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి, మొహమాటం లేదని చెప్పి మాత్రమే చెబుతున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.